ఏపీలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్నారు మాజీ ఎంపీ తులసిరెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో మంచి రోజులు వస్తాయంటున్న తులసిరెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలోనే 2019కి మళ్ళీ పుంజుకోవాలని చెప్పేసి శతవైదాలా ప్రయత్నం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చిన అనంతరం 2019లో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ పుంజుకుడింది అనే విషయాలపై మనతో మాట్లాడడానికి మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైన పరిస్థితి 2019 నుంచి అంటే 2024లో పుంజుకోవాలని చెప్పేసి వైఎస్ షర్మిలను కూడా పార్టీలో చేర్చుకున్నారు. అయితే 2024కి సంబంధించి కూడా అధికారంలో రాకపోయింది. ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ మెరుగైంది అనుకుంటారు? ఇప్పుడు రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో 5 ఏళ్లకు మార్పు వస్తుంది, కొన్ని సంవత్సరాల్లో 10 ఏళ్లకు మార్పు వస్తుంది, కొన్ని సందర్భాల్లో 10 ఏళ్లకు మార్పు వస్తుంది. ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే 1994 నుంచి 2004 వరకు 10 ఏళ్ల పాటు అధికారం లేదు, రాష్ట్రంలో లేదు, కేంద్రంలో లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ 2004లో అధికారం వచ్చింది, 2014 వరకు మళ్ళీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. అదేవిధంగా బీజేపీ భారతీయ జనసంఘ్ పార్టీ, దానికి మాతృక 1951లో పుట్టింది. వాళ్ళ అధికారం వచ్చింది ఎప్పుడు? బీజేపీ 1996లో 13 రోజులు, అంటే 51-96 మధ్య 45 సంవత్సరాల పాటు అధికారం లేదు బీజేపీ. ఈరోజు గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా 2014లో ఓడిపోయినాడు, 2019లో టీడీపీ ఓడిపోయింది, మళ్ళీ ఇప్పుడు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక నిరంతర పోరాటం. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇది ఒక గంగానది అలాంటి జీవనదిలో కూడా అప్పుడప్పుడు నీళ్లు తగ్గుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో ఆల్రెడీ పుంజుకున్నది. 2014లో 44 ఎంపీలు, 2019లో 52, ఇప్పుడు 99 దగ్గర. కాబట్టి కేంద్రంలో పుంజుకునేది డెఫినెట్గా. ఇప్పుడు ఇంకా భవిష్యత్ భారత ప్రధాని రాహుల్ గాంధీ అనే ఒక అభిప్రాయం ఇప్పటికీ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది. తర్వాత టీడీపీకి అధికారం ఇచ్చి చూశారు, వైకాపాకి ఇచ్చారు. సరే, మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలనను తట్టుకోలేక ప్రత్యామ్నాయంగా మాకంటే వాళ్ళు బెటర్ అని చెప్పేసి, ఓట్లు చీలకూడదని చెప్పేసి టీడీపీ కూటమికి వేశారు. ఇంకా వాళ్ళది వచ్చేసి చూస్తున్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది పబ్లిక్ తెలుసు. దాన్ని మరోసారి ఎస్టాబ్లిష్ అవుతుంది వచ్చే 2029 కల్లా. ఖచ్చితంగా 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది మొత్తం మీద మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి గారు చెప్తున్నది అయితే ఖచ్చితంగా 2029 కన్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి కూడా చెప్పే పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుపతి.